చాలా స్ట్రాంగ్గా వస్తారండి. నాకు నార్మలే కావాలనుకుని వస్తారు. ఇది 2-3 నొప్పులు అవ్వగానే అయ్యో మాకు సిజేరియన్ కావాలంటారు. తర్వాత అమ్మా నాన్నలు వచ్చి మా అమ్మాయి తట్టుకోలేదండి అంటారు. తట్టుకోలేదు ఏంటండి, మనం అందరికీ ఇంతకుముందు ఏంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్ బిఫోర్ అస్ ఈ నొప్పే తట్టుకొని వచ్చి డెలివరీ అయినారు కదా. ఇప్పుడు సడన్గా ఇది ఎందుకు అయింది? ఎందుకంటే నొప్పి తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నాం మనం. దట్స్ ఆల్సో అనదర్ థింగ్. సో అట్లా అనుకుంటారు వాళ్ళు అమ్మాయి నొప్పి తట్టుకోలేదని. కానీ దానికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవన్నీ మనం చేయొచ్చు. పెయిన్లెస్ డెలివరీ లాగా చేయొచ్చు. ఎప్పుడు కానీ మనం డేట్ వరకు మనం వెయిట్ చేయాలి. డేట్ వరకు వెయిట్ చేయకుండా 9th మంత్ రాగానే ఏదో ముహూర్తం చూసుకోవడం, అమ్మో అప్పటి వరకు కాకపోతే ఎట్లా, మంచి ముహూర్తం మా ఫ్యామిలీకి మంచిది ఇది అది అని అది ముహూర్తం చూసుకోవడం, లేదా అమావాస్య వచ్చింది అని నొప్పులు వస్తున్నా కూడా హాస్పిటల్కి రాకుండా ఉండడం, అమావాస్య డెలివరీ అయితే ఏదో అయిపోతుందని. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఒక సైడ్ నుంచి. సో దీనివల్ల ఇప్పుడు మాకు సిజేరియన్ చేయండి లేకపోతే ఇంకొక 15 దినాల వరకు మంచి ముహూర్తం లేదు అని. అరే మంచి ముహూర్తం ఏంటి, మనమంతా పుట్టినప్పుడు పుట్టిన తర్వాత క్యాలెండర్ చూసుకున్నారు కదా అమ్మ నాన్నలు, మా క్యాలెండర్ చూసి పుట్టినామా. సో అది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఎందుకు సిజేరియన్ ఎక్కువ అవుతుందా. సో ఇవన్నీ ఇంకోటి ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను ఏంటంటే, అట్లా పెట్టించుకున్న వాళ్ళు ఎవరు కూడా రైట్ టైంకి డెలివరీ కాల నా అనుభవంలో. ఏంటంటే ఒక 10 minutes 5 minutes అట్లా లేట్ అయిపోతుంది. సిజేరియన్ సెక్షను మన జీలకర్ర బెర్రం పెట్టినట్టు ముహూర్తం టప్పమని తల మీద పెట్టలేము కదండి. సిజేరియన్ సెక్షన్ అంటే మంచిగా లేయర్స్గా కోసి ఆ బేబీని బయటకు తీయాలి. ఒక్కొక్కసారి ఆ లేయర్స్లో ఏమైనా అతుకులు ఉండొచ్చు. ప్రీవియస్ సిజేరియన్ అయితే మళ్ళీ ఆ బేబీని తీసేదానికి కొన్నిసార్లు ప్రాబ్లం ఉండొచ్చు. బేబీ ఫ్లోటింగ్ ఉండొచ్చు, ఫోర్సెప్స్ వేసి తీయాల్సిన అవసరం పడవచ్చు. ఎన్నెన్నెన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ స్కిన్ నుంచి ఆ బేబీ వరకు పోయేంత వరకు. సో అందుకే నేను ఎప్పుడు అంటాను, పోనీ అమ్మ మీరు ముహూర్తం పెట్టుకొని వస్తారనుకాను, కానీ ఆ జీలకర్ర బెల్లం ముహూర్తం పెట్టుకొని రావద్దు తల్లి. ఒక రేంజ్ ఇవ్వండి, 1వ పాదం 2వ పాదం ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది కదా, ఆ టైం రేంజ్లో ఇవ్వండి మీరు. అంతేగాని ఇట్లా టప్పుమని వస్తుంది అదే 147కి బేబీ డెలివరీ అవ్వాలండి. ఇట్స్ నాట్ కరెక్ట్. అప్పుడు ఇలా కట్ చేసి ఇలా వెయిట్ చేసి సరిగ్గా 147కి ఆ బేబీ తీయడం, అప్పుడు ఒక్కొక్కసారి బేబీకి తల్లికి బ్లడ్ లాస్ కూడా ఎక్కువ అవ్వచ్చు. సో మెనీ ప్రాబ్లమ్స్ అదే. సో ఆల్వేస్ యూ మస్ట్ గివ్ అ రేంజ్ టైం.